స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిన్నటి వారమైన మమ్మల్ని నేటి వారుగా తీర్చిదిద్దినారు. అలుపులైన మమ్మల్ని అదుగులుగా చేసుకున్నారు. పాపాత్ములైన మమ్మల్ని పరిశుద్ధులుగా తీర్చిదిద్దినారు. చీకట్లో ఉన్న మమ్మల్ని వెలుగులోకి పిలిచేందుకై మీ స్తోత్రాలు స్వామి. అయ్యా మరి తండ్రి, దినము విధంగా ఉదయకాల వేళ సమయంలో మీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా ఇంతవరకు మీరు మాకు ముందు నడిపించారు. ఈ దినం కూడా నాయన మరి తండ్రి మీరు ముందు నడిపించండి ప్రభావ. మీ ఆత్మకార్యం జరిగించండి. ఇదిగో నా తండ్రి, దినము ఇలాగ మీ మాటలు విని మేము బలపడి స్థిరపడి మీ సారూప్యంలోకి మార్చబడడానికి మీ కృప చొప్పున కొన్ని ప్రార్థన. మా బలహీనలన్నీ తొలగించి బలాన్ని తెచ్చేయండి ప్రభువా. నీ యందు స్థిరపడినట్లు సహాయం తెచ్చేయమని కొన్ని ప్రార్థన. నాయనా కృప చెప్పండి. మీ యొక్క మాటలు వినట ఉదయ కాల ఎంతో మాకు ధన్యత ప్రభా. ఈ ధన్యత భాగ్యం మాకు అనుగ్రహించినందుకే స్తోత్రాలు స్వామి. వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో తండ్రి, ఈ దినం అయితే నడిపిస్తున్న మీ దాసులను నాయన మరి తండ్రి జ్ఞాపకం చేసుకోండి. అయా మరి తండ్రి గొప్ప కార్యం జరిగించాలి. సమయోచితమైన జ్ఞానం అనుగ్రహించండి. వాక్యం అందించే వారికి, పాటలు పాడేవారికి అందరు కూడా నాయన మరి తండ్రి మీ సమయోచితంగా జ్ఞానం అనుగ్రహించి మిమ్మల్ని మీరు మయంపరుచుకోమని అయా మీ పనిముట్టుగా మీ దాసుని వాడుకోండి. అయా మీ ఆలోచన, మీ తలంపులు, మీ జ్ఞానం మెండుగా అనుగ్రహించి మాకందరికీ కావలసిన జీవవాక్కులు వినిపించి అయా మేము మళ్ళీ పొందినట్లు కృప చెప్పండి. వచ్చిన వారందరూ కూడా ఎవరు మరి తండ్రి వచ్చినట్లు వెళ్లకుండా తృప్తి పొంది వెళ్ళగలిగే భాగ్యం దయచేస్తారన్న మీ నీకు వందనాలు చెల్లించు. ఈ కార్యక్రమం అంతా కూడా మీ చేతికి అప్పగిస్తున్నాం. ఆదియు మధ్యము అంతము మీరే నాయన ఉండి నడిపిస్తారన్న మీ నీకు వందనాలు చెల్లిస్తూ ఘనత మహిమ ఆ ప్రభావం మీకు ఆరోపిస్తూ మా ప్రభువును మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామాన్ని బట్టి స్తుతించి ప్రార్థించి దీన మనస్సు అడిగి వేడుకొని పొంది ఉంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనాలు. పెద్దలు ఆదినారాయణ గారికి ప్రభువున వందనాలన్నా. ఈ సమయంలో పాటల పుస్తకం నుండి 3వ పాట రండి ఉత్సాహించి పాడుదాము అనేటువంటి పాట పాడి ప్రభుని మహింపరుద్దాం. రండి ఉత్సాహించి పాడుదము, రాక్షణ దుర్గము మన ప్రభువే. రండి కృతజ్ఞత స్తోత్రముతో మన ప్రభువే మహాదేవుండు. గణమాహాత్యము గలరాజు, భూమ్యాగాధపు లోయలను భూధర శిఖరములాయన వే. రండి ఉత్సాహించి పాడుదము, రాక్షణ దుర్గము మన ప్రభువే. సముద్రము సృష్టించి ఆయనయే, సత్యుని హస్తమే భువి చేసెన్. ఆయన దైవము పాలితులా, ఆయన మేపెడి గొర్రెలము. రండి ఉత్సాహించి పాడుదము, రాక్షణ దుర్గము మన ప్రభువే. ఆ ప్రభు సన్నిధి మోకరించి ఆయన ముందర బ్రోకెదము. ఆయన మాటలు గైకొనినా నయ్యు మనకెంతో మేలగును. రండి ఉత్సాహించి పాడుదము, రాక్షణ దుర్గము మన ప్రభువే. దేవునికి స్తోత్రం. కీర్తన పాడిన మోషే మృత్యుంజయ అన్న గారికి ప్రభువున వందనాలు తెలియజేస్తున్నాను. వందనాలు అన్నయ్య. మంచిది. మన మధ్యలో దైవ సేవకులు కందుకూరి ఆశీర్వాదం గారు మన మధ్యలో ఉన్నారు. భక్త సహాయం తరపు ముందుగా నల్లమాడ నుంచి డి ఎర్రపరెడ్డి మన మధ్యలో ఉన్నారు. వాక్య సహాయం నిమిత్తము ప్రార్థించవలసిగా ప్రభునామలో తెలియజేస్తున్నాను. ప్రేమగల తండ్రి, జీవం కలిగిన ఆయన, మహాపరిశుద్ధుడా, మీ శ్రేష్టమైన పవిత్రమైన నామానికి హృదయపూర్వకమైన వందనాలు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం ప్రభువా.
మరొక దినాన్ని దయాకిరీటంగా ఇచ్చారు. వందనాలు తండ్రి. మమ్మల్ని సజీవులుగా ప్రాణప్రాప్తులుగా నిలిపి మా ఆయుష్కాలాన్ని పొడిగించి మరొక నూతన దినాన్ని మాకు ఇచ్చినందుకై స్తుతిస్తున్నాం. మా విశ్వాసమున కర్తయ్య దాన్ని కొనసాగించైనా యేసుక్రీస్తు వైపు చూసే గొప్ప భాగ్యం ఇచ్చారు వందనాలు తండ్రి. ఈ దినం కూడా మీ దాసులు మా ప్రభు నాయన ఆశీర్వన్న గారు కందుకూరు నుంచి దేవా మీ మాటలు వినిపిస్తుండగా మీ దాసు మాట దేవత మీ వాక్యం ఉంచి బలపరచమని పనిచేస్తున్నాం. మా ఆత్మీయ జీవితాలకు ప్రయోజనకరం వర్తమానాన్ని అనుగ్రహించండి. సమయాన్ని ఆశీర్వదించి మీ నామానికి మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తూ మా రక్షణ కారణభూతుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో స్తోత్రం చెల్లించి దీని మనసుతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థించిన ఎర్రబ్రెండన్ గారికి ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. మంచిది. మన మధ్యలో కాకినాడ జీ మామిడా నుంచి కందుకూరు ఆశీర్వాద మధ్యలో ఉన్న పెద్ద దైవ సేవకులు సందేహం అందిస్తారు. వందనాలన్న. ఓకే బ్రదర్, వందనాలండి. మంచిదండి. మన ప్రాణప్రియుడు రక్షకుడు మన కొరకే కల్వరి శిలువలో రక్తదారుల కాచి ప్రాణం బలిపెట్టి తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామమున దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. మీ అందరికీ ప్రభు నామములో ప్రేమ వందనాలు తెలియచేస్తా ఉన్నాను. దేవుడు రాత్రంతా కాపాడి ఉదయకాలంలో మనల్ని లేపి సజీవుల లెక్కలో ఉంచి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్ను పొడిగించిన దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారంగా ఉన్నాం. గతంగా ఒక 2 పర్యాయములు నేను మాట్లాడినప్పుడు న్యాయాధిపతుల గ్రంథంలోంచి ఒక వర్తమానాన్ని మొదటి అధ్యాయంలోంచి మనం విన్నాం. సమయంలో న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయంలోంచి ఒక చిన్న వర్తమానాన్ని మనం విందాం. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం మొదటి 7 వచనాలు నేను చదువుతున్నాను మన ధ్యానం కొరకై. న్యాయాధిపతుల గ్రంథం 7 వచనాలు. యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించాను. మిద్యానీయుల చెయ్యి ఇశ్రాయేలు మీద హెచ్చాయను గనుక వారు మిద్యానీయుల ఎదుట నిలువలేక కొండలో గుహలను దుర్గములను తమకు సిద్ధపరచుకుని ఇశ్రాయేలీలు విత్తనములు విత్తిన తర్వాత మిద్యానీయులను అమాలేకీలను తూర్పున నుండు వారును తన పశువులను గుడారములను తీసుకొని మిడతల దండంతా విస్తారముగా వారి మీదికి వచ్చి వారి ఎదుట దిగి గాజాకు పోవునంత దూరము భూమి పంటను పాడు చేసి ఒక గొర్రెను గాని ఎద్దును గాని గాడిదను గాని జీవన సాధనమైన మరి దేనిని గాని ఇశ్రాయేలులకు ఉండనీయలేదు. వారును వారి ఒంటెలను లెక్కలేక ఉండెను. దేశమును పాడు చేయుటకు వారు దానిలోనికి వచ్చిరి. ఇశ్రాయేలీలు మిద్యానీయుల వలన మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొర్రపెట్టిరి. మిద్యానీయుల వలన బాధను బట్టి ఇశ్రాయేలీలు యెహోవాకు మొర్రపెట్టగా, మిద్యానీయుల బాధను బట్టి ఇశ్రాయేలు యెహోవాకు మొర్రపెట్టగా, క్రీస్తునందు మిక్కిలి ప్రియమైన దేవుని దాసులారా, పెద్దలారా, పరిశుద్ధులారా,
ఈ జూమ్ లో వీక్షిస్తున్న ప్రియులందరూ మన ఎదుట న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం మొదటి 7 వచనాలు ఈ ఉదయకాలంలో లేక ఈ తెల్లవారుజాము సమయమున మనం చదువుకున్నాం. ఈ భాగంలో ఇశ్రాయేలీయుల పరిస్థితి, మిద్యానీయుల చేతిలో మగ్గిపోతున్నారు మనం ఇక్కడ గమనిస్తున్నాం. 7 ఏండ్లు వారు మిద్యానీయుల చేతికి అప్పగించాను అనే పదాన్ని మనం చూస్తాం. ఈ న్యాయాధిపతుల గ్రంథంలో ఎక్కువ శాతం ఇశ్రాయేలీయులు పొరపాటు చేయడం ద్వారా శత్రువుల చేతికి అప్పగించబడడం, మరలా దేవునికి మొర్ర పెట్టుకుంటే దేవుడు ఒక న్యాయాధిపతి ద్వారా వారిని విడిపించడం, రక్షించడం, ఇలాంటి సంగతులు లేఖనాలలో మనము ఎన్నో చూడగలం. అంచేత ఈ న్యాయాధిపతుల గ్రంథంలో ఇశ్రాయేలు పాపం, తిరిగి మొర్ర పెట్టడం, దేవుడు వారిని విడిపించడం, వీరు అప్పగించబడడం శత్రువుల చేతికి, మరలా విడిపించబడడం అనే సంగతులే ఎక్కువగా దీనిలో మనం చూడగలం. సరే, దేవుని పరిశుద్ధ గ్రంథంలో మనము న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయంలో ఒకసారి చూస్తే 3వ అధ్యాయం 7వ వచనంలో 3వ అధ్యాయం 7వ వచనంలో అట్లు ఇశ్రాయేలీయులు, న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం, అట్లు ఇశ్రాయేలీయులు యెహోవా సన్నిధిని దోషులై తమ దేవుడైన యెహోవాను మరచి బయలుదేవతను ఆ దేవతా స్తంభమును పూజించిరి అనేది 7వ వచనంలో చూస్తాం. తద్వారా 8 సంవత్సరములు వారు బానిసలుగా ఉన్నారు. అది 8వ వచనంలో చూస్తాం. 8 సంవత్సరాలు అక్కడ. తర్వాత 3వ అధ్యాయంలో 12వ వచనంలో చూస్తే ఇశ్రాయేలు మరలా యెహోవా దృష్టికి దోషులైరి, మరలా యెహోవా దృష్టి దోషులైరి అని మరలా అని చూస్తాం. అక్కడ కూడా శత్రురాజుకి అప్పగించాడు. వాళ్ళు అక్కడ 18 సంవత్సరాలు, 14వ వచనంలో చూస్తాం 18 సంవత్సరాలు. 3వ అధ్యాయం 14వ వచనంలో చూస్తాము 18 సంవత్సరాలు వారు శత్రు చేతిలో ఉండిపోయినట్టు మనం చూస్తాం. 4వ అధ్యాయం 1వ వచనంలో 4వ అధ్యాయం యెహోషువ న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే యెహూదు మరణమైన తరువాత ఇశ్రాయేలు ఇంకనూ యెహోవా దృష్టికి దోషులైరి, ఇంకనూ దోషులైరి. ఇది శత్రు చేతిలో 4వ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథం 3వ వచనంలో చూస్తే 20 సంవత్సరాలు అన్ని తిప్పడానికి కుదరదు కదా, జ్ఞాపకం చేస్తున్నాను. 20 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. 3వ అధ్యాయం 7 నుంచి 8 వచనాల్లో చూస్తే 8 సంవత్సరాలు ఆయన 8 సంవత్సరాలు వారు బానిసలుగా ఉన్నారు. ఆ తర్వాత 12 నుంచి 14 వరకు ఉన్న వచనాల్లో చూస్తే 18 సంవత్సరాలు బానిసలుగా ఉన్నట్టు చూస్తాం. 4వ అధ్యాయం మొదటి నుంచి 3 వచనాలు చూస్తే 4వ అధ్యాయంలో 20 సంవత్సరాలు. ఇప్పుడు 6వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. 6వ అధ్యాయం మొదటి నుండి 7 వచనాలు చదువుకున్నాం. మనం చదువుకున్న ఈ భాగంలో ఇశ్రాయేలీయులు మిద్యానీయుల చేతిలో ఉన్నారు అనేది మనం చూస్తాం. చూడండి, ఇప్పుడు మనం 6వ అధ్యాయం మొదటి నుండి మనం ఇలా చూస్తాం. ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున, సారిసారిగా ఈ పదం చూస్తున్నాం. 3వ అధ్యాయం 7వ వచనంలో ఇశ్రాయేలు దోషులైరి, శత్రువుకి అప్పగించబడ్డది. అలాగే 3వ అధ్యాయం 12వ వచనంలో ఇశ్రాయేలు దోషులైరి, శత్రువు చేతికి అప్పగించబడ్డది.
ఆలయ సమయంలో 4వ అధ్యాయంలో ఇశ్రాయేలు దోషులైరి అనే మాట ఉంది. కాబట్టి 6వ అధ్యాయంలో మనం చూస్తే ఇశ్రాయేలు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించాను అని చదువుతాం. 7 ఏండ్లు ఆలోచన చేయండి. 7 సంవత్సరాలు మిద్యానీయులకి చేతిలో ఇశ్రాయేలీలు మగ్గిపోతున్నట్టుగా మనం చూస్తాం. గుర్తించండి, ఈ భాగంలో మనం ఇలా చూస్తాం. చూడండి, ఇశ్రాయేలీలు యెహోవా దృష్టికి దోషులైనందున 6వ అధ్యాయం మొదటి నుంచి యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించాను. ఇప్పుడు అలాగైతే మొదటి మాట, మిద్యానీయులు చేతిలో ఉన్న ఇశ్రాయేలీలు, మిద్యానీయుల చేతిలో ఉన్నారు. ఇది మొదటిగా మనం గమనిస్తాం. రెండవదిగా 3వ వచనంలో చూస్తే 6వ అధ్యాయం 3వ వచనం, 6వ అధ్యాయం 3వ వచనం ఇశ్రాయేల్ యొక్క పరిస్థితి ఎలా ఉందో చూడండి. 6వ అధ్యాయం 3వ వచనంలో ఇశ్రాయేలీలు విత్తనములు విత్తిన తర్వాత మిద్యానీయులను అమాలేకీయులను తూర్పున నుండి వారును తమ పశువులను గుడారమును తీసుకొని మిడతల దండంత విస్తారముగా వారి మీదకి వచ్చి 4వ వచనం వారి ఎదుట ఏమని చెప్పాడు ఇక్కడ? వారి ఎదుట దిగి గాజాకు పోవునంత దూరము భూమి పంటను పాడు చేసి అనే మాట చూస్తాం. అలాగైతే ఇశ్రాయేలీలు పొలంలో విత్తనాలు వేస్తున్నారు కానీ ఆ భూమి పంట వారి చేతికి రావట్లేదు. భూమి పంటను పాడు చేసి అని మాట చూస్తాం. ఒకటి, మిద్యానీయుల చేతిలో ఇశ్రాయేలీలు మగ్గిపోతున్నారు. అంతేకాదు, అదే ఇశ్రాయేలీలు పంట ప్రయాసపడుతున్నారు, విత్తనాలు వేస్తున్నారు, భూమిని దున్నుతున్నారు, అన్ని చేస్తున్నారు, కానీ వారికి పంట రావట్లేదు అనేది మనం చూస్తాం. పంట రావట్లేదు. భూమి పంటను పాడు చేసి మిద్యానీయులు ఇశ్రాయేలు పంటను పాడు చేస్తున్నారు. ఇది వారు పంట పైన దాడి, లేక వారి పొలాల పైన దాడి. వారిపైన దాడి మొదటి 6వ అధ్యాయం మొదటి వచనంలో. రెండవదిగా వారు భూముల పైన దాడి శత్రువులు చేస్తున్నారు, పంటను పాడు చేస్తున్నారు. నాలుగవదిగా ఇంకేం చేశారు? నాలుగవదిగా మనం ఇలా గమనిస్తాం. ఏమిటి అంటే, నాలుగవదిగా 6వ వచనంలో ఒకసారి చూద్దామా? 6వ వచనం 6:6 అక్కడేమనుందంటే, దేశమును పాడు చేయుటకు వారు దానిలోనికి వచ్చిరి. ఇశ్రాయేలీలు మిద్యానీయుల వలన మిక్కిలి హేన దశకు వచ్చేశారు. మిక్కిలి హేన దశకు వచ్చినటువంటి వారుగా మనం చూస్తాం. మిక్కిలి హేన దశకు వచ్చేశారు. ఇది మూడవదిగా మనం చూస్తున్నాం. మూడవదిగా మిక్కిలి హేన దశకు వచ్చేశారు. ఆలోచన చేయండి. మంచి ఉన్నతమైన దశలో ఉండవలసినటువంటి వారు మిక్కిలి హేన దశకు వచ్చేశారు. ఇది మూడవదిగా మనం చూస్తాం. హేన దశకు వచ్చేసినటువంటి వారు ఇశ్రాయేలీలు. అదే సమయంలో నాలుగవదిగా ఇక్కడ ఏం రాయబడింది అంటే, నాలుగవదిగా చూడండి, 4వ వచనం. నాలుగవదిగా మరొకసారి 4వ వచనం. వారి ఎదుట దిగి, 6వ అధ్యాయం 4వ వచనం, న్యాయాధిపతుల గ్రంథం. వారి ఎదుట దిగి గాజాకు పోయినంత దూరం భూమి పంటను పాడు చేసి ఒక గొర్రెను గాని, ఈ మాట చూడాలి, ఒక గొర్రెను గాని అనే మాట ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. తర్వాత అన్నాడు ఎద్దును గాని అన్నాడు. ఇంకా తర్వాత అన్నాడు గొర్రెను గాని, ఎద్దును గాని. మూడవదిగా చెప్పాడు గాడిదను గాని. నాలుగవదిగా చెప్పాడు జీవన సాధనమైన ఏదియో ఇశ్రాయేలుకి ఉండనీయలేదు. ఇశ్రాయేలుకి గొర్రె లేదు, ఇశ్రాయేలుకి ఎద్దు లేదు, ఇశ్రాయేలుకి గాడిద లేదు,
ఇశ్రాయేలుకి జీవన సాధనమైన మరి ఏదియో లేదు అనేది మనం చూస్తాం. అందుకనే కదా మనం చదువుకున్నాం, 6 దశకి వచ్చేసినటువంటి వారు, హీన దశకి వచ్చేసినాం. సంపన్న స్థితిలో ఉండవలసినటువంటి వారు హీన దశకి వచ్చారు, సంపన్న స్థితిలో ఉండవలసిన వారు హీన దశకి వచ్చారు. దేవుడు అబ్రహాముతో చెప్పాడు, నీ సంతానానికి దేశం ఇస్తాను అని చెప్పాడుగా ఆదికాండం 12వ అధ్యాయంలో. మీరు విస్తరించబడతారు అని చెప్పాడుగా ఆదికాండం 12వ అధ్యాయంలో. ఈ భూభాగం మీకు ఇస్తానని చెప్పాడు. నిజమే, దేవుడు అన్యాయస్తుడు కాదు, గాని వారి దోషమును బట్టి, వారి లోపాన్ని బట్టి, నాడైనా నేడైనా మన దోషము మన లోపాన్ని బట్టియే మనము దేవుని వనరులు పొందలేకపోతామే తప్ప, దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడే. ఆయన ఎన్నడే గాని మార్పు లేదు. ఆయన ఎప్పుడు నిరంతరము ఒకే రీతిగా ఉన్నటువంటి వాడుగా మనం చూస్తాం. కనుక వారికి ఈ రీతిగా మనం చూస్తాం. అంతేకాదు, ఒకటి మిద్యానీల చేతిలో ఉన్నారని, రెండవదిగా భూమి పంట పాడు చేశారు, పంట లేదు అని, ప్రయాసం ఉన్నది కానీ పంట లేదు అని, నాలుగవదిగా మనం గమనించాము, ఎద్దు లేదు, గొర్రె లేదు, తర్వాత గాడిద లేదు మనం చూస్తాం. నాలుగవదిగా ఇక చెప్పండి, ఇక జీవన సాధన ఏదైనా లేదు అన్నాడు. అందుకని వారు హీన దశకు వచ్చారు అనేది ఐదవదిగా జ్ఞాపకం చేస్తున్నాడు. ఆరో మాట ఏం చెప్పాడు అంటే, లేక ఇలా వరుసగా మనం గమనించినప్పుడు ఇవన్నీ ఏది వారికి జీవన సాధనమైంది కూడా లేదు అన్నాడు. జీవన సాధనం ఏది లేదు అన్నాడు. రైట్. ఒక మాట ఇక్కడ మనం గమనిస్తాము, మనకి ఇవ్వబడిన సమయంలోనే మనం ముగిస్తాం. గొర్రె లేదు అంటే, గొర్రె ఆరాధనకి గుర్తుగా ఉంది. దేవుణ్ణి ఆరాధనలో ప్రాముఖ్యమైనది ఏది? గొర్రె పిల్ల. గొర్రె పిల్ల. గొర్రె ఏది? ఆదికాండం 22వ అధ్యాయంలో తన తండ్రితో ఏం మాట్లాడుతున్నాడు ఇస్సాకు? నాన్న, కట్టెలున్నాయి, నిప్పు ఉన్నది, అన్నీ ఉన్నాయి కదా, కానీ గొర్రె పిల్ల ఏది అన్నాడు. 7వ వచనం చివరిలో మనం చదువుకుంటాం. ఆదికాండం 22:7 చివరిలో అనేక పర్యాలు మనం చదివే మాట కదా, గొర్రె పిల్ల ఏది? ఆరాధన తలంపులు దీన్ని ప్రస్తావిస్తారు అప్పుడప్పుడు. గొర్రె పిల్ల ఏది? నిజమే, ఆరాధనకి ప్రాముఖ్యమైనది గొర్రె పిల్ల. అలాగైతే ఇశ్రాయేలుకి గొర్రెలు లేకుండా చేశారు మిద్యానీయులు. శత్రువు దాడి చేశాడు. దేని మీద అంటే, గొర్రె లేదు అంటే ఆరాధన లేదు. మొట్టమొదటగా నాడైనా నేడైనా శత్రువు దేనిపైన దాడి చేస్తాడో తెలుసా? విశ్వాస జీవితంలో ఆరాధన లేకుండా చేస్తాడు. ఆరాధనకు గైరే హాజరైనట్టుగా చేస్తాడు. ఆరాధన నీకు నీ దేవునికి సంబంధించింది, నాకు నా దేవునికి సంబంధించింది. ఆరాధనపై దాడి చేశాడు. గొర్రె లేదు అంటే ఇశ్రాయేలుకి ఆరాధన లేదు. గొర్రె మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి గుర్తుగా ఉంది కదా. ఆలోచన చేయండి. పేతురు మొదటి పత్రిక 1:19 ఏం చెప్పింది? 1:19లో అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషము నిష్కలంకమగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచించబడితిరి అన్నాడు. కాబట్టి గొర్రె పిల్ల, విమోచించే గొర్రె పిల్ల, ఆరాధనకు గుర్తుగా ఉన్నటువంటి గొర్రె పిల్ల మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందుకే యోహాను సువార్త 1:29లో అంటాడు, 1:29లో, ఇదిగో లోక పాపములను మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల అని చెప్పాడు. అందుచేత కాబట్టి గొర్రె లేదు అంటే వారికి ఆరాధన లేదు. గొర్రె లేదు అంటే ఆరాధన లేదు. నా ప్రియమైన సోదరి, లేక ఈ జూమ్ లో లేక మరి వీక్షిస్తున్న వారు ఎవరైనా కానీ కొన్నిసార్లు గుర్తుపెట్టుకుందాం, ఇశ్రాయేలు పైన జరుగుతున్న దాడి మిద్యానీయుల వలన గొర్రె లేదు అంటే ఆరాధన లేదు. మన జీవితాల్లో కూడా ఎన్నో పర్యాయాలు ఆలోచన చేయండి. ఏ ఆధ్యాత్మికంగా ఎదుగుతున్న సమయాలలో ఎంతగా దుష్టుడు దాడి చేస్తాడో చూడండి. ఒకటి, గొర్రె లేదు అంటే వారికి ఆరాధన లేదు.
రెండవదిగా ఎద్దు లేదు. ఎద్దు లేదు అంటే ఇశ్రాయేలుకి సేవ లేదు. సేవ లేదు, సేవ లేదు, ఎద్దు లేదు. ఎద్దు సేవ చేస్తుంది. ఎద్దు సేవ చేస్తుంది. అసలు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మార్కు సువార్తలో ఏం చెప్పారు? మార్కు సువార్తలో ఆయన ఒక సేవకుడుగా చూస్తాం మనం. మార్కు సువార్తలో ఆయన నమ్మకమైన సేవకుడు. మత్తయి సువార్తలో రాజుగా వచ్చాడు, సింహమును గుర్తు. మార్కు సువార్తలో ఆయన నమ్మకమైన సేవకుడు. సేవకుడుకు ఎద్దుకు గుర్తుగా మనం మార్కు సువార్తలో చూస్తాం. అంచేత ఆయన ఎద్దుగా సేవ చేసేదిగా చూస్తాం. అందుకనే ఎద్దు సేవ చేస్తుంది. సేవ చేసి తన యజమాని దొడ్డులోనికి వస్తుంది అన్నాడు. యజమాని యొక్క ఇంటికి వస్తుంది. అది యెషయా గ్రంథంలో మనం చదువుతాం. ఆ ఎద్దు తన కామందును ఎరుగును, గాడిద తన సొంత వాడిని దొడ్డ తెలుసుకొనును అన్నాడు. కాబట్టి ఎద్దు సేవ చేస్తుంది నమ్మకంగా. యజమానికి సేవ చేస్తుంది, పొలములో సేవ చేస్తుంది, ఎద్దు సేవ చేస్తుంది. అలాగైతే ఇశ్రాయేలుకి ఎద్దు లేదు అంటే సేవ లేదు ప్రియులారా. సేవ లేదు. సృష్టికర్త అయిన దేవుని సేవ లేదు. మగ్గిపోతున్నారు. మిద్యానుల చేతిలో బందీలుగా ఉన్నారు, మగ్గిపోతున్నారు. సేవ లేదు. నిజమే, గుర్తుపెట్టుకుందాం. కనుక సేవ పైన దాడి చేస్తున్నాడు. ఇక్కడ జరిగింది సేవ పైన దాడి. గుర్తుపెట్టుకున్నారా? కొన్నిసార్లు మన సేవ పైన దాడి చేయడానికి దుష్టుడు పొంచి ఉన్నాడు. గుర్తుపెట్టుకున్నారా? అంతేకాదు, పేతురు మొదటి పత్రిక 1:8 చెప్పాడు కదా, ఎవరిని మింగుదురా అని గర్జించు సింహం వల్లే వాడు తిరుగులాడుచున్నాడు అని వ్రాయబడింది. అందుచేత ఎద్దు లేదు అంటే సేవ లేదు అనేది గమనిస్తాం. సేవ లేదు. సేవలో ఎన్నో ఇబ్బందులు మనం గమనిస్తాం. అసలు వీరికి సేవే లేదు అన్నాడు. మూడవదిగా గాడిద లేదు. గాడిద లేదు అంటే గాడిదను దేనికి ఉపయోగిస్తారు? ఆదికాండం 44:13 చూస్తాము. ఆదికాండం 44:13 చూస్తాము. అది ఏంటి అంటే గుర్తించాలి, బరువులు మోస్తుంది. యోసేపు తన తండ్రి దగ్గర నుంచి సామాగ్రి, తండ్రిని అందరిని తీసుకుని రావడానికి, బరువులు మోయడానికి, ఆ భారాన్ని భరించడానికి గాడిదలను పంపించాడు. గాడిద బరువులు మోసేదిగా ఉంది. భారం బరువులు మోసేదిగా ఉంది. గుర్తుపెట్టుకోండి. ఎద్దు సేవ చేస్తుందని యెషయా గ్రంథం 1:3 జ్ఞాపకం చేసుకుంటాం. ఎద్దు తన కామందును ఎరుగును, ఎద్దు తన రైతును ఎరుగుతుంది. నిజమే. ఎద్దు లేక మనం గమనిస్తాము, ఎద్దు సేవ చేస్తుంది అని మనం చూస్తాం. సేవ చేస్తుంది. ఆలోచన చేయండి. దేవుని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం సేవ చేస్తుంది ఎద్దు. కాబట్టి సేవ లేదు అనేది మనం చూస్తాం. ఆ తర్వాత గాడిద దగ్గరికి వచ్చాము. గాడిద బరువులు మోస్తుంది. కాబట్టి గాడిద లేదు అంటే భారం లేదు. దేవుని పరిశుద్ధ గ్రంథంలో కొత్త నిబంధనలో ఏం చెప్పాడు? కొరింథీ మొదటి పత్రిక 9:16 9:16 కొరింథీ మొదటి పత్రికలో సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద ఉంది అంటాడు పౌలు. సువార్త ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉంది అంటాడు. కాబట్టి సృష్టికర్త అయిన ప్రభు తన సువార్త భారం, లేక ప్రభు అయిన యేసుక్రీస్తు సువార్త భారాన్ని మన మీద పెట్టాడు. కాబట్టి గాడిద లేదు అంటే వారికి భారం లేదు. గాడిద కూడా పట్టుకుని వెళ్ళిపోయారు. చివరిగా 4వది చూడండి. 4వది ఏంటి చెప్పండి? 4 వచ్చిన చివరిలో జీవన సాధనమైన మరి ఏది లేదు అన్నాడు. జీవనం లేదు. అసలు జీవనం లేదండి. మొదటిది గొర్రె లేదు, రెండవది ఎద్దు లేదు, మూడవది గాడిద లేదు, 4వదిగా జీవనమే లేదు అని చెప్తున్నాడు. గుర్తుపెట్టుకున్నారా ఈ సంగతి? జీవన సాధనమైంది ఏది లేదు అన్నాడు. అంటే కరువు అనుభవిస్తున్నారు అని దీని భావం. కరువులో ఉన్నారు. ఇశ్రాయేలు కరువులో ఉన్నారు.
ఏంటి కారణం ఏంటి? కరవకు కారణం ఏంటి? జీవన సాధనమైంది ఏది లేదంటే, జీవన సాధనం అంటే ఏది? ఆహారం కదా. ఆహారం లేదు, ఆహారం లేదు. ఆరాధన లేదు మొదట, ఆహారం లేదు చివర. ఆహారం లేదు మొదట, ఆహారం లేదు చివర. గుర్తుపెట్టుకున్నారా? ఆరాధన లేదు. ఇక్కడ చూడండి, జీవన సాధనమైంది లేదు అంటే ఆరాధనే, ఆహారమే లేదు. నిజమే, ఆహారమే లేదు. ఎంత బాధకరమైన సంగతో చూడండి. కరువు 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 కరువులో ఉన్నారు ఇశ్రాయేలీలు. మిద్యానీయుల చేతులు కరువు అనుభవిస్తున్నారు, కరువు అనుభవిస్తున్నారు, కరువు అనుభవిస్తున్నారు. ఒక మాట మనము యెహెజ్కేలు గ్రంథంలో 14వ అధ్యాయం 13వ వచనంలో చెప్పాడు. యెహెజ్కేలు గ్రంథంలో 14వ అధ్యాయం 13వ వచనంలో కరువుకు కారణం ఏంటో చెప్పాడు. కరువుకు కారణం ఏంటో చెప్పాడు. ఏ దేశమైతే మాట్లాడుతూ అన్నాడు, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి 14వ అధ్యాయం 13వ వచనం యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనంలో, నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపం చేసినదో దానికి నేను విరోధునై ప్రాణాధారమగు ఆహారం లేకుండా చేసి కరువు పంపించి, కరువు 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 పంపించి, కరువు. ఆలోచించారా? అందుచేత ఇశ్రాయేలుకి కరువు వచ్చింది, బాధపడిపోతున్నారు, వేదన చెందుతున్నారు, ఆహారం లేకుండా పోయింది. ఈ పరిస్థితులు మనం చూస్తాము. ఇది మిద్యానీయుల వలన జరుగుతుంది, ఇది మిద్యానీయుల వలన. అయితే వాళ్ళు ఏం చేశారో చూడండి. 7వ వచనం చదువుదామా? 6, 7 వచనాలు చదువుదాం. 6వ వచనం, 6, 7 వచనాలు. 6వ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథం 6వ వచనం, 7వ వచనం. దేశమును పాడు చేయుటకు వారు దానిలోనికి వచ్చిరి. ఇశ్రాయేలీలు మిద్యానీయుల వలన మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు, ఎప్పుడు? మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొర్ర పెట్టిరి. ఇశ్రాయేలు చేస్తున్న పని ఒకటే. 6వ వచనంలో మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు అంటే అన్ని పోయినప్పుడు, ఆరాధన పోయినప్పుడు, ఎద్దులు పోయినప్పుడు, గాడిదలు పోయినప్పుడు, జీవన సాధనమైంది పోయినప్పుడు, మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు అంటే అన్ని పోయినప్పుడు, మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు వారు ఏం చేస్తున్నారు? 6వ వచనంలో, దేశమును పాడు చేయుటకు వారు దానిలోనికి వచ్చిరి. ఇశ్రాయేలీలు మిద్యానీయుల వలన మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొర్ర పెట్టిరి. వారు యెహోవాకు మొర్ర పెట్టిరి. మనం గమనిస్తాం చూడండి, వారు యెహోవాకు మొర్ర పెట్టిరి. 7వ వచనం, 7వ వచనం, 6వ అధ్యాయం 7వ వచనం. మిద్యానీయుల వలనే బాధను బట్టి. అలాగైతే మిద్యానీయులు వాళ్ళకి మిగిల్చింది ఏంటి? బాధ, బాధ, బాధ. మిక్కిలి హీన దశకి వచ్చేశారు, తద్వారా బాధపడుతున్నారు. ఆలోచన చేయండి. బాధపడుతున్నవారు ఇశ్రాయేలీలు, బాధ పెడుతున్నవారు మిద్యానీయులు, బాధ పడుతున్నవారు ఇశ్రాయేలు. బాధ పెట్టేవారు మిద్యానీయులు, బాధపడుతున్నవారు ఇశ్రాయేలు. ఈ బాధను బట్టి కొన్నిసార్లు బాధలు రావడం, మనకి కష్టాలు రావడం మేలే అని అనిపిస్తా ఉంది. ఆలోచన చేయండి. బాధను బట్టి వారు ఏం చేస్తున్నారు? దేవునికి మొర్ర పెడుతున్నారు. అంటే దీని అర్థం ఏంటి? ఓ, పైకి చూస్తున్నారు, దేవా దేవా నీ వైపు చూస్తున్నామయ్యా, నీ వైపు చూస్తున్నామయ్యా. వారికి పోయినవి ఎక్కడ? కింద. ఎద్దు పోయింది కిందే, దానికి ముందు గొర్రె పోయింది కూడా కిందే. గొర్రె లేకుండా పోయింది భూమి మీద, ఎద్దు లేకుండా పోయింది భూమి మీద, గాడిదను లేకుండా పోయింది, జీవన సాధనమైంది లేకుండా పోయింది భూమి మీద. అయితే వీరి మనసు గమనం ఎక్కడికి మళ్ళీ? దేవుని వైపు చూస్తున్నారు, దేవుని వైపు చూస్తున్నారు. ఇంకే దారి లేదయ్యా మాకు, నీవే మొర్ర పెడుతున్నాం, నీకే మొర్ర పెడుతున్నాం, మాకు సహాయం చేయమని దేవుని వైపు చూస్తున్నారు. ఇలాంటి దృశ్యం ఒకటి జ్ఞాపకం చేసుకున్నాను. నిర్గమకాండం 14వ అధ్యాయం. ఇశ్రాయేలీలు సముద్రం దాటిన తర్వాత, గుర్తుపెట్టుకోండి, అక్కడ మనం ఏం చూస్తాము? సముద్రం దాటిన తర్వాత గుర్తించండి, సముద్రం దాటక ముందు వెనకాల ఐగుప్తీయులు తరుముకొస్తున్న సమయంలో ఎర్ర సముద్రం ఉన్నప్పుడు వారు
చాలా వేదన చెందారు. వెనక చూస్తే శత్రు సైన్యం వచ్చేస్తున్నారు, ముందు చూస్తే ఆ సముద్రం ఉంది, రెండు ప్రక్కల ఇరుపక్కల చూస్తే అరణ్యం ఉంది. కుడివైపు చూసిన అరణ్యమే, ఎడమవైపు చూసిన అరణ్యమే. ముందుకు చూస్తే సముద్రం, వెనక చూస్తే శత్రు సైన్యం. అప్పుడు ఏం చేశారు నిర్గమకాండంలో? వారు దేవునికి మొరపెట్టిరి. పైకి చూశారు, అప్పుడు పైకి చూశారు, చుట్టూ దారులు మూతవేయబడ్డాయి. పైకి చూశారు. కొన్నిసార్లు చుట్టూ సమస్యలు అవి మనను ఆవరించడం కూడా కొంత మట్టుకు మేలేమో అనిపిస్తా ఉంది. వారు గమనాన్ని పైకి పెట్టారు, పైకి చూస్తున్నారు. దేవా, మేము ఐగుప్తులో ఉండిపోయి ఉంటే బాగుండిపోను అని మాట్లాడారే. ఇప్పుడు మొర్ర పెడుతున్నారు దేవునికి, దేవునికి మొర్ర పెడుతున్నారు. నిర్గమకాండంలో ఆ మాటలు మనం గమనిస్తాం. వారు దేవునికి మొర్ర పెట్టారు. ఇంకా వేరే దారి లేక వారు ఇశ్రాయేలు దేవునికి మొర్ర పెట్టారు, యెహోవాకు మొర్ర పెట్టారు. మొర్ర పెట్టినట్టు మనం చూస్తాం. అంచేత ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాను ఈ మాట? 10వ వచనంలో ఉంది. నిర్గమకాండం 14వ అధ్యాయం 10వ వచనంలో ఇలా అంటాడు. నిర్గమకాండం 14వ అధ్యాయం 10వ వచనంలో, ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూసి మిక్కిలి భయపడి యెహోవాకు మొర్ర పెట్టిరి. అంటే ఇంకేం లేదు, పైకి చూశారని దీని భావం. వెనకొచ్చేస్తున్నారు ఫరో సైన్యం. మరలా చెప్తున్నాను, ఎదరుంది సముద్రం, ఎడం ప్రక్క కుడి ప్రక్క ఏముంది? అరణ్యం ఉంది. ఇంక వేరే దారి లేక ఆయనకి మొర్ర పెట్టారు, ఆయనకి మొర్ర పెట్టారు. అలాగే ఇశ్రాయేలీలు ఇక్కడ కూడా 6వ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథంలో దేవునికి మొర్ర పెడుతున్నారు, దేవునికి మొర్ర పెడుతున్నారు. 6వ వచనంలో, 7వ వచనంలో కూడా దేవునికి మొర్ర పెడుతున్నారు, దేవునికి మొర్ర పెడుతున్నారు. నిజమే ప్రియమైన వాళ్ళ, ఇలాంటి పరిస్థితుల్లో మన దేవుడు మన మొర ఆలకిస్తాడా? మన దేవుడు మొర ఆలకిస్తాడా? ఆలకిస్తాడు, ఖచ్చితంగా ఆలకిస్తాడు. ఆలోచన చేయండి. అసలు ఆయన దగ్గరకు రావాలని కదా ఆయన ఉద్దేశం, ఆయనతో సహవాసం చేయాలని కదా ఆయన ఉద్దేశం, ఆయన వేడుకోవాలని కదా ఆయన ఉద్దేశం, ఆయన అంత గొప్పవాడో తెలుసుకోవాలని కదా ఆయన ఉద్దేశం. ఆయన గొప్పతనం, ఆయన కార్యాలు ఏంటో ప్రత్యక్షం కావాలి కదా, చూసుకోవాలని కదా దేవుని యొక్క ఉద్దేశం. చూడండి 7వ వచనం కూడా చదువుదాం. 6వ అధ్యాయం 7వ వచనం. మిద్యానీయుల వలన, న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం. మిద్యానీయుల వలని బాధను బట్టి, బాధలో ఉన్న ఇశ్రాయేలీలు, బాధను బట్టి ఇశ్రాయేలీలు యెహోవాకు మొర్ర పెట్టగా, యెహోవాకు మొర్ర పెట్టారు. దేవా, ఈ బాధ భరించలేకపోతున్నాం, దేవా, ఈ బాధ భరించలేకపోతున్నాం. చాలా పర్యాయాలు పౌలు భక్తులు అంటాడు కదా, నదుల వలన నాకు బాధ కలిగింది, కపట సహోదరుల వలన నాకు బాధ కలిగింది, ఆపదలు ఆపదలు ఆపదలు, దొంగల వలన ఆపదలు, నదుల వలన ఆపదలు, రకరకాలుగా ఎన్నో ఆయన మాట్లాడుతున్నాడు. అపోస్తుల కార్యముల గ్రంథంలో మనం చూస్తాం. అయితే చివరికి గుర్తుపెట్టుకోండి, ప్రభువుకి మొర్ర పెట్టుకుంటే ప్రభువే సహాయం చేశారు. పాత కొత్త నిబంధనలు నిన్న నేడు ఉన్నవాడు కదా, ఆయన సహాయం చేస్తాడు. సరే, ఇక్కడ మనం చూస్తున్నాము మిద్యానీయులు దేవునికి మొర్ర పెడితే దేవుడు ఏం చేశాడు? 12వ వచనం, 6వ అధ్యాయం 12వ వచనం. దేవుడు వారు మొరను ఆలకించాడు, దేవుడు వారు మొరను ఆలకించాడు, వారి బాధను ఆయన చూశాడు, వారి కష్టాన్ని ఆయన చూశాడు. నిర్గమకాండంలో 3వ అధ్యాయంలో 7వ వచనంలో కదా అండి, ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిదానించి చూశాను అంటాడు. ఐగుప్తులో నా ప్రజల బాధను అంటాడు. నిర్గమకాండం 3:7లో వారిని విడిపించడానికి వచ్చాను, వారిని నడిపించడానికి దిగి వచ్చాను అంటాడు మోషేతో. అందుచేత ఈ న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనంలో కూడా వారు మొర్ర పెడితే ఆ మొరను ఆయన ఆలకించాడు, ఆయన విన్నాడు, వారి కష్టాన్ని, వారి బాధను ఆయన చూశాడు. అయ్యా, ఈ జూమ్లో ఉన్నటువంటి మనం కూడా ఏ రకమైన బాధలో ఉన్నామో, ఏ రకమైన కష్టంలో మనము కొట్టుమెట్లాడుతున్నామో, దేవునికి మొర్ర పెడితే ఆయన జవాబిస్తాడు, దేవునికి మొర్ర పెడితే ఆయన సాల్వ్ చేస్తాడు, దేవునికి మొర్ర పెడితే ఆయన సహాయం చేస్తాడు. చూడండి ఏమన్నాడు 12వ వచనం, 6వ అధ్యాయం 12వ వచనం, 6వ అధ్యాయం 12వ వచనం. మనం ఇలా చదువుకుంటాం. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం. 11 నుంచి చదువుదాం. 11 నుంచి. యెహోవా దూత వచ్చి
అభియజ్ఞుడైన యోవాషునకు కలిగిన ఓఫ్రాల్లోని మస్తకి వృక్షము క్రింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీలకు మరుగై ఉండునట్లు గానుగు చాటున గోధుమలను దొల్లగొట్టుచుండగా 12వ వచనం, యెహోవా దూత అతనికి కనబడి, పరక్రమంగల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా అని చెప్పాడు. ఇది ఇలా ఉంటుండగా 14వ వచనం దీనికి యాక్ట్ చేయండి. 14వ వచనం, అంతటా యెహోవా అతని తట్టు తిరిగి ఏమన్నాడు చూడండి, బలము తెచ్చుకుని వెళ్ళి మిద్యానీల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షింపుము, నిన్ను పంపిన వాడును నేనే అని చెప్పగా, నిన్ను పంపిన వాడును నేనే. గిద్యోను, గానుగు సాటును వద్దు, రాయ్యా, బయటికి రా. గిద్యోను, నువ్వు గోధుమలు దొల్లగొట్టే పనిలోనే ఉన్నావు కదా, రా, ఇంకొక పని నీకు అప్పగిస్తున్నాను, రాయ్యా అని ఆలోచన చేయండి. 14వ వచనంలో ఆయన మాట్లాడుతున్నాడు, నేనే నిన్ను పంపుతున్నాను, వెళ్ళు, నేను పంపుతున్నాను, వెళ్ళు. నా ప్రజలైన ఇశ్రాయేలు మిద్యానీయుల చేతిలో మగ్గిపోతున్నారు, బాధపడుతున్నారు. వారు మొర్ర పెట్టారు, ఆ మొర నా దగ్గరకు వచ్చిందయ్యా, ఆ మొర నేను విన్నానయ్యా, నువ్వు వెళ్ళయ్యా, వారు విడిపించు అని దేవుడు పంపిస్తున్నాడు. ఎవరిని పంపిస్తున్నాడు? ఇక్కడ మనం గమనిస్తాము, గిద్యోనుని పంపిస్తున్నాడు. గిద్యోనుతో దేవుడు మాట్లాడుతున్నాడు. వారు మొర్ర పెట్టిందే దేవునికి, దేవుని దగ్గర నుంచి దూత ద్వారా సమాధానం వచ్చింది ఎవరికి? గిద్యోనికి. గిద్యోను, ఆలోచన చేయండి. కనుక నాడైనా నేడైనా మనం మొర్ర పెట్టేది కింద నుంచి దేవునికి వెళ్తే, దేవుడు మరొక వ్యక్తిని భూమి మీద ఉంటుండగా మనకు సహకారులను ఇక్కడి నుంచి లేపుతాడు. పైనుండి వస్తుంది సమాచారం, కింద నుంచి లేపుతాడు అనేది మనం గమనిస్తాం. అంచేత గుర్తించారా, ఈ సమయంలో మొర్ర పెడుతున్నటువంటి ఇశ్రాయేలీలు, దానికి దేవుడు గిద్యోనుని పిలిచి, నువ్వు వెళ్ళాలి, నా ప్రజలను విడిపించాలి, నువ్వు వెళ్ళాలి అని చెప్పాడు. వెళ్లే ముందు ఏం చెప్పాడో చూడండి. 14వ వచనం, మళ్ళా 14వ వచనం, అంతటా 6వ అధ్యాయం 14వ వచనం, అంతటా యెహోవా అతని తట్టు తిరిగి, ఎవరు తట్టు తిరిగి? గిద్యోను తట్టు తిరిగి బలము తెచ్చుకుని వెళ్ళి, ఎలాగెళ్ళాలి గిద్యోను? బలము తెచ్చుకుని వెళ్ళు అంటున్నాడు. అతను తట్టు తిరిగి అనే పదం చూడండి. అతను తట్టు తిరిగి, బలం ఎప్పుడు వస్తుంది? ఆయన తట్టు తిరగాలి, ఆయన మన తట్టు తిరగాలి. బలము ఆయన తిరగకపోతే నీకు బలం రాదు, నాకు బలం రాదు. ఆయన తట్టు తిరగాలి. గిద్యోను, నీ తట్టు నేను తిరుగుతున్నానయ్యా, నువ్వు కూడా నా తట్టు తిరగాలి. నేను నీ తట్టు తిరుగుతున్నాను, నువ్వు కూడా నా తట్టు తిరగాలి అని చెప్పాడు. నా తట్టు తిరగాలి, అప్పుడు బలం తెచ్చుకొని అనే పదం ఉంది. కాబట్టి గిద్యోను తట్టు దేవుడు తిరిగాడు, దేవుని తట్టు గిద్యోను తిరగాలి. గిద్యోను తిరిగితే ఇప్పుడు చెప్పండి, బలం వస్తుంది. అందుకే అన్నాడు, నా తట్టు తిరిగయ్యా, నీ తట్టు నేను తిరుగుతున్నాను. ఆయన తిరిగి, అతను తట్టు తిరిగి బలము తెచ్చుకుని వెళ్ళు అనే పదం వాడాడు. బలము తెచ్చుకుని వెళ్ళాలి, ఒట్టిని వెళ్తే కుదరదు, బలము తెచ్చుకుని వెళ్ళాలి అన్న. ఏంటబ్బా బలము తెచ్చుకుని వెళ్ళాలి అనే పదాన్ని వాడుతున్నారు. బలం ఎలా వస్తుంది? ఒకటి చూడండి, ఇక్కడ బలం ఎలా వస్తుంది? యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో 31వ వచనంలో ఇలా వ్రాయబడింది. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనంలో, యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుదురు అనే పదం. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసెల్లక నడిచిపోవుదురు. బా, ఎంత బలపరిచే మాట చెప్పాడండి ఇక్కడ. ఆలోచన చేయండి. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం. అలాగైతే గిద్యోను మిద్యానీయులను విడిపించడానికి బలం తెచ్చుకోవాలి. నూతన బలం, ఆయన వైపు తిరిగితే బలం, ఆయన వాక్యాన్ని చదివితే బలం, ఆయన శాసనాలు పాటిస్తే
బలం. ఆయనను నిత్యము కొనియాడితే బలం 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 బలం. బలము తెచ్చుకుని వెళ్ళయ్యా, నువ్వు బలము తెచ్చుకుని వెళ్ళయ్యా అని చెప్తున్నా. ఆలోచించారా ఈ విషయం? బలం ఎక్కడొస్తుంది అయ్యా? గమనించండి, బలం తెచ్చుకుని వెళ్ళయ్యా, నా వైపు చూసి బలం తెచ్చుకుని వెళ్ళయ్యా అని చెప్తున్నాడు. ఇక్కడ ఒక మాట మనం ఇలా గుర్తుపెట్టుకున్నాం. మరి ఇతను బలం లేదా? గిద్యోనికి బలం లేదా? 12వ వచనం ఒకసారి చూడండి. 6వ అధ్యాయం 12వ వచనం. యెహోవా దూత అతనికి కనబడి పరక్రమం గల బలాఢ్యుడా. బా ఏమన్నాడు? 12వ వచనంలో పరక్రమం గల బలాఢ్యుడు. కానీ అతని బలము గుర్తుపెట్టుకోండి, పరాక్రమం గల బలాఢ్యుడే. కానీ బలం తెచ్చుకోమంటున్నాడు ఎందుకు? మిద్యాల్ని విడిపించడానికి నీ బలం సరిపోదయ్యా, నీ బలం సరిపోదు, నీ జ్ఞానం సరిపోదు. నీ బలం, నీ జ్ఞానం పక్కన పెట్టు, నా వైపు చూడు, నేను నీకు బలం ఇస్తా. నా వైపు చూడు, నిన్ను బలపరుస్తా. నా వైపు చూడు, నిన్ను బలపరుస్తా. నా వైపు చూస్తే నీకు బలం, నా వైపు చూస్తే నీకు బలం. ఎంత చక్కని పదాన్ని చెప్పాడో చూసారా? అందుచేత ప్రియులారా, సోదరులారా, గమనించారా? ఈ మాటలు మనం గమనిస్తున్నాము. ఈ యొక్క జూములో వీక్షిస్తున్న ప్రియులందరం, దైవసేవకుల, పెద్దల, పరిచారకుల అందరం మనం గుర్తుపెట్టుకోండి. ఎవరమైనా గుర్తుపెట్టుకోవాల్సింది, నీ బలం నా బలం, నీ తెలివితేటలు నా తెలివితేటల ద్వారా ఆయన పని జరగదు. ఆయన వైపు చూస్తేనే ఆయన. అందుకని గిద్యోను బలం తెచ్చుకుని వెళ్ళాయి అన్నాడు. కాబట్టి ఇలా మనం గమనిస్తాము. మనల్ని బలపరిచేది ఎవరు? 3 ఉన్నారు ఇక్కడ మనల్ని బలపరిచేది లేఖనాల్లో. 1 తండ్రి అయిన దేవుడు. 18వ కీర్తన మొదటి చరణం ఏం చెప్పాడు? యెహోవా నా బలమా. 18వ కీర్తన మొదటి చరణంలో. హబక్కూకు 3:19లో ఏం చెప్పాడు? ప్రభువగు యెహోవాయే నాకు బలము, నాకు బలము అన్నాడు. హబక్కూకు 3:19లో ఆ మాటలు ఉంటాయి. యెషయా 12:2లో ఏమన్నాడు? యెహోవాయే నాకు బలము. యెషయా 12:2లో చెప్తున్నాడు, యెహోవాయే నాకు బలం. గుర్తుపెట్టుకున్నారా? గిద్యోను బలపరిచేది ఎవరు? యెహోవా. నాడైనా నేడైనా మన బలపరిచేది 3 ఉన్నారు. 1 యెహోవా, 2 యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభు. తిమోతి 2వ పత్రికలో చెప్పాడు కదండి. తిమోతి 2వ పత్రికలో 4వ అధ్యాయం 17వ వచనంలో ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచెను అన్నాడు. ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచెను అన్నాడు 17వ వచనంలో. 16వ వచనంలో అందరూ నన్ను విడిచిపోయారు అంటాడు పౌలు. తిమోతి 2వ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచాడు అన్నాడు. అలాగైతే 16వ వచనంలో అందరూ నన్ను విడిచిపోయారు అన్నాడు. అయ్యా గుర్తుపెట్టుకుందాం, నిన్ను విడవనన్న వాళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోతారు. నీతోనే ఉంటాను, నాతోనే ఉంటానన్న వాళ్ళు మనల్ని చిన్న చూపు చూస్తారు, మనల్ని గాయపరుస్తారు, మనకు దూరం అవుతారు. అయితే వినండి, ఇక్కడ అంటున్నాడు అందరూ నన్ను విడిచిపోయారు అన్నాడు. ఖండఖండాలకు తిరిగి సేవ చేసిన పౌలు మాట్లాడుతున్న మాటలండి. పౌలు మాట్లాడుతున్నాడండి. అందరూ నన్ను విడిచిపోయారు. 16వ వచనంలో. 17వ వచనంలో ప్రభువు నా ప్రక్క నిలిచాడు. అందరూ విడిచి ప్రభువు నిలిచి, అందరూ విడిచి ప్రభువు నిలిచి. నాడైనా నేడైనా అంతే. గిద్యోను ప్రక్కన నిలిచేది ప్రభువే, ఇశ్రాయేలు ప్రక్కన నిలిచేది ప్రభువే, మన ప్రక్కన నిలిచేది ప్రభువే. కాబట్టి తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో ఎలా ఉంది? 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం, నా కుమారుడా క్రీస్తు యేసునందున కృపచేత బలవంతుడవు కమ్ము అని. కాబట్టి మన బలపరిచేది పాత నిబంధన లేఖనాల ప్రకారం తండ్రి అయిన దేవుడు. కొత్త నిబంధనలో తిమోతి పత్రికలో మనం చదువుకున్న భాగంలో మనం చదువుకున్నాము ప్రభు అయిన యేసు క్రీస్తు మనల్ని బలపరిచేది. 3వదిగా ఎఫెసీ పత్రికల్లో మనం చూస్తాం. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం ఇలా ఉంది, మీరు అంతరంగ పురుషునియందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను. ఆయన ఆత్మ వలన బలం, ఆయన ఆత్మ వలన బలం. గుర్తుపెట్టుకున్నారా ఈ సంగతి? నా ప్రియమైన సోదరులారా గుర్తుపెట్టుకోండి. ఆయన ఆత్మ వలన బలం, ఆయన ఆత్మ వలన బలం అంటే పరిశుద్ధాత్మను కూడా మనల్ని బలపరిచేవాడు. 1 గిద్యోనును బలపరిచిన, నిన్ను బలపరిచిన, నన్ను బలపరిచిన, ఎవరిని బలపరిచి వెళ్ళి
ఆ సేవ చేపించాలంటే మన చేత, లేక మిద్యానీయుల చేతులు ఉన్న ఇశ్రాయేలుని విడిపించాలి అంటే, లోకంలో ఉన్నటువంటి చెప్పండి, సాతాను బంధకాలలో లోకములో బంధించబడిపోయి వారిని విడిపించాలి అంటే సువార్త ద్వారా, సువార్త బలము ద్వారా, మన ప్రభు బలము ద్వారా, ఆయన శక్తి ద్వారా తప్ప మనది కాదు. కాబట్టి బలపరిచే తండ్రి అయిన దేవుడు, బలపరిచే కుమారుడైన దేవుడు, బలపరిచే పరిశుద్ధాత్మ దేవుడు. అందుచేత యెహోవాయే నాకు బలం. గుర్తుపెట్టుకుందాం, మన బలం మన హోదా కాదు కదా. ఈ దినాల్లో రకరకాలుగా మా వాళ్ళు ఇంతమంది ఉన్నారు, మా బలం, మా కులం, మా బలం, మా ధనం, మా బలం, మా పలన. కాదు 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 కాదు, దేవుడే, దేవుడే, నాడైనా నేడైనా దేవుడే. మనం తెలుసు, ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, అందరూ ఎరిగినటువంటి వారే, లేఖనాలు చెప్పినటువంటి వారమే. గుర్తుపెట్టుకుందాం, మనం నిస్సాయ స్థితిలోకి వెళ్ళిపోకుండా ప్రభుపై ఆధారపడి ఆయనే మన బలమని ఆయన ముందు పెట్టుకుని వెళితే మనం జయం పొందడానికి అవకాశం ఉంటుంది. అందుచేత గిద్యోను నా ప్రజలను మొర్ర పెడుతున్నారు, నువ్వు వెళ్ళాలి, నువ్వు వెళ్ళాలి. అయితే వెళ్లే ముందు ఒక పని చేయాలి, నా వైపు చూసి బలము తెచ్చుకుని వెళ్ళు, నా వైపు చూసి బలము తెచ్చుకుని వెళ్ళు. మొత్తం నిస్సాయ స్థితిలోకి వచ్చేసారు. ఎద్దు లేదు, గొర్రె లేదు, గాడిద లేదు, జీవనం లేదు, పంట లేదు. మిద్యానుల చేతుల్లో మగ్గిపోతున్నారయ్యా. నువ్వు వెళ్ళయ్యా, నువ్వు వెళ్ళయ్యా, నాకు మొర్ర పెట్టారు, నేను నీకు చెప్తున్నాను వెళ్ళు. అయితే నీ బలంపై ఆధారపడకు, నా బలంపై ఆధారపడి వెళ్ళు. నా తట్టు చూడు, నేను నీ తట్టు చూస్తున్నాను, నిన్ను బలపరుస్తాను, నిన్ను పంపిన వాడును నేనే. మనల్ని కూడా లోకంలో నుండి సేవలోనికి పంపిన వాడెవరు? సేవలోనికి రప్పించిన వాడెవరు? రక్షించిన వాడు ఆయనే, సేవ ఇచ్చిన వాడు ఆయనే, పరిచయం చేయమని ఆయనే, నిన్ను పంపిన వాడును నేనే. అలాగే పరమ గిద్యోను మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరలోకున్న సంతోషాన్ని, మహిమను విడిచిపెట్టి యేసుక్రీస్తు అనే పేరుతో ఈ లోకానికి పంపబడ్డాడు. రోమపత్రిక 8వ అధ్యాయం 3వ వచనంలో చూస్తాం, పాప పరిహారం నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి అని చూస్తాం. పంపబడిన గిద్యోను, పంపబడిన యేసుక్రీస్తు. ఆలోచించారా? పరలోకపు తండ్రి రొమ్ములో ఉన్న యేసుక్రీస్తు ఈ లోకానికి పంపబడి మనందరి పాపముల కొరకై కలువరి శిలువలో ఆ ప్రియ ప్రభు రక్తాన్ని కార్చి ప్రాణాన్ని బలిపెట్టి సమాధి చేయబడి సజీవుడిగా తిరిగి లేచాడు. ఆలోచన చేయండి, మరలా వస్తాడు, నమ్మిన వారిని వెంట పెట్టుకుని వెళతాడు కదా. ఒకవేళ ఈ జూమ్లో ఇంకా ఎవరైనా కుటుంబాల్లో వింటున్నటువంటి వారు ఎవరైనా కానీ, ఒకవేళ కుటుంబ ప్రియులు ఎవరైనా ఒకవేళ నమ్ముకోలేదా, యేసుక్రీస్తుని రక్షకుని అంగీకరించండి. సాతాను కబంధ హస్తాల్లో నుండి విడిపించడానికి దిగి వచ్చిన గిద్యోను మన ప్రభు అయిన యేసుక్రీస్తు. మన ప్రభువుకి సాదృశ్యంగా గిద్యోను ఉంటుండగా, గిద్యోను ఇశ్రాయేలు విడిపించాలి, మన ప్రభు మనల్ని విడిపించాడు. పాపులంగా దుర్మార్గులుగా ఉన్నటువంటి మనలను విడిపించడానికి లోకానికి వచ్చి కలవరలో రక్తాన్ని కార్చి ప్రాణాన్ని బలిపెట్టి తిరిగి లేచాడు. మరలా వస్తాడు, నమ్మిన వారిని వెంట పెట్టుకుని వెళ్ళిపోతాడు. ప్రభుని నమ్మని వారు నమ్మాలి, నమ్మినటువంటి వారు ఆయన బలంపై ఆధారపడితే ప్రభువు కార్యాలు చేస్తాడు. కాబట్టి ఇశ్రాయేలీయులు మిద్యానుల వల్ల హేన తీసుకొచ్చినటువంటి వల్ల, లేక వారు దోషులైనందువల్ల వారు మిద్యానుల చేతికి అప్పగింపబడ్డారు. అప్పగింపబడిన వారు గిద్యోను ద్వారా విడిపించబడ్డారు. మన పరమ గిద్యోను మన ప్రభు ద్వారా మనం విడిపించబడ్డాం. ప్రభును స్తుతిద్దాం, ప్రభుని గణపరిద్దాం, ప్రభుని మహింపరిద్దాం. ప్రభు ఈ మాటలు మన కొరకై దీవించి ఆశీర్వదించునుగాక. మంచిది బ్రదర్, వందనాలండి. బ్రదర్ హలో, వందనాలండి, వందనాలండి అన్న. మంచిది. ఆఖరిగా మన కూడిక వచ్చిన ముందుగా దిడ్డ యేసేపు ఈవాంజలిస్ట్ సేవకులు ఆఖరిగా ప్రార్థించి ముగించుగా ప్రభు నామములో తెలియజేస్తాను. దిడ్డ యేసేపు గారు ఉన్నారా? వందనాలన్నా, ప్రార్థించండి అన్న. వందనాలు. ప్రేమ గల మా తండ్రి పరిశుద్ధుడా, నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో తండ్రి మార్నింగ్ సర్వీస్ని బట్టి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు తెలియజేస్తున్నాం ప్రభువా. మీరంతైనా నమ్మదగిన దేవుడు, నమ్మకమైనటువంటి వారు మీరు ఇచ్చినటువంటి దీవెనలు ప్రభువా, ఎంతో నా తండ్రి అమూల్యమైనటువంటి ఆశీర్వాదాలు మా మీద ఉంచావు ప్రభువా. నీకు వందనాలు ప్రభువా. నా తండ్రి జూమ్ నడిపిస్తున్నటువంటి ప్రియులు
సహాయం దయచేసి నడిపించమని ప్రార్థన చేస్తాం. కృపను ప్రార్థన చేస్తాం. అలాగే నా తండ్రి ప్రభా ఉన్నటువంటి దైవజనులు, నా తండ్రి ప్రభా, నా తండ్రి నాయకులు, పెద్దలు అందరూ బట్టి వందనాలు స్తోత్రాలు స్థితులు తెలియజేసుకుంటున్నాం. స్వార్థకులను బట్టి వందనాలు స్తోత్రాలు స్థితులు తెలియజేస్తున్నాం. సేవ చేస్తున్నటువంటి ప్రతి వారిని బట్టి వందనాలు స్తోత్రాలైనా కనికరించి కాపాడు రక్షించి నా ప్రభు మీరే సహాయం తెచ్చండి. నిత్య రాజ్యం కొరకు మేము ఎదురు చూసే వారికి ఉండడానికి కనిపెట్టిన తన అనేకమైనటువంటి ఆత్మను సంపాదించే వారికి ఉండడానికి సహాయం దయచేసి నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి స్తుతించి ప్రార్థన చేస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. వందనాలండి. యేసప్పన్న గారికి ప్రభుత్వ వందనాలు తెలియజేస్తున్నా. వందనాలండి. మంచిది. మనము ఈ యొక్క జూమ్ కాన్ఫరెన్స్ కి 4660 దినాన ప్రభు మనందరినీ ఆయుష్ ఇచ్చి యుద్ధం వెళ్ళడం, ఆయన సన్నిధిలో యుద్ధాలు కలుసుకొని ఆయన మాటలు వినడానికి ప్రభు మనకి సిద్ధపరిచిన తన దాసుల ద్వారా మంచి లేఖన సందేశం మనకు అందించిన ప్రియ దాసులు దైవదాసుని బట్టి వందనాలు తెలియజేస్తున్నాను. తన దాసు నిలబెట్టుకొని న్యాయాధిపతులు 6వ అధ్యాయము 1 నుంచి కొన్ని వచనాలు చెప్పగా, అవును ఇశ్రాయేలు జీవితంలో వారు చేసిన పొరపాట్లు, వాళ్ళు చేసిన అవిధేయతలు బట్టి దేవుడు వారిని సంపూర్తిగా శిక్షించడానికి ఇష్టపడలేదు. కానీ వారిని క్రమపరచడానికి మిద్యాని చేతులకు అప్పగించినప్పుడు వారు మరలా మొరపెట్టగా, దేవుని వైపు చూడగా ప్రభు క్షమించి వారిని విడిపించడానికి అవును న్యాయాధిపతులను ఎన్నుకున్నాడు, గిద్యోనును ఎన్నుకున్నాడు. గిద్యోను బలం తెచ్చేయడానికి ప్రభు వైపు చూడగా ఆయన వారిని విడిపించడానికి ప్రభువే సహాయం చేశాడు. అయితే ఇశ్రాయేలు ప్రజలకు వారి మధ్యలో ఉన్న వారు గొర్రె కానీ, ఎద్దు కానీ, గాడిద అన్నింటినీ తీసివేసి వారి జీవనాధారమైన అన్నింటినీ తీసివేశారు. అప్పుడు ప్రభు వైపు వారు అప్పుడు దేవుని వైపు చూడగా దేవుడు మొరాలకించాడు. మొరాలకించి వారికి మేలు చేయడానికి, వాటిని విడిపించడానికి, వాటిని క్రమపరచడానికి ప్రభు దేవుని వైపు చూడాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. తప్పిపోయినప్పుడు మరలా తిరిగి నా దగ్గర రావాలని ప్రభు కోరుకున్నవాడు ఉండగా, అలాగూ ఆయన వైపు తిరిగినప్పుడు ప్రభు క్షమించి వారికి విడిపించడానికి గిద్యోను ఎన్నుకున్నాడు. అలాగూ ఎన్నో గొప్ప కార్యాలు ప్రభు చేసే దేవుడు మనకుండగా మనం కూడా ఆయన వైపు చూసి మనం సాగిపోతుంది కాక ఈ మంచి ఆత్మీయ సందేశాన్ని పరలోక మంచి ఉదయకాల పేర్లు అందించిన దైవదాసులు సేవకుల కందుకూరి ఆశ్రద గారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానా. వందనాలు బ్రదర్, వందనాలండి. వందనాలు. మొదటిగా ఆదినాలను ప్రార్థించిన ప్రార్థన అన్నగారికి, కీర్తన పడిన మోషే మృత్యు అన్న గారికి, మరలా వాక్య సాయం కొరకు ప్రార్థించిన డి ఎర్రపరెడ్డి అన్న గారికి, వాక్య సందేశాన్ని అందించిన కందుకూరి ఆశ్వాదన గారికి, చివరిగా ప్రార్థించిన దిడ్డ యేసవన్న గారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ, చేరి వచ్చిన ప్రియులకు సహోదరులకు అందరికి వందనాలు తెలియజేస్తూ, ఈ సమయం ఇచ్చిన పెద్దలు బనవసన్న గారికి వందనాలు తెలియజేస్తూ, మిగిలిన విషయాలు ఏమైనా ఉంటే అన్న అందించి కూటికను ముగిస్తారు. బనబస్